ఉపాధ్యాయులందరికీ నమస్కారం. మనకు గౌరవ ఎంఈఓ గారు పిఎంసీకి సంబంధించినటువంటి యాప్లో కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ని ఎస్టిమేట్ చేయమని అందరికీ చెప్పి ఉన్నారు. సో కనుక ఇప్పుడు మనం మన స్కూల్కి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ని ఈ పిఎంసీ యాప్లో మనం ఎలా ఎస్టిమేట్ చేయాలి, ఎలాగా అప్లోడ్ చేయాలనే దాని మీద ఈ వీడియోలో చూద్దాం. సో మొదటగా మనము ప్లేస్టోర్ నుంచి పిఎంసీ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటాము. ఇన్స్టాల్ చేసుకోగానే ఓపెన్ కొడతాము. ఓపెన్లోనే మనకి స్కూల్కి సంబంధించినటువంటి లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. యూజర్ ఐడి వచ్చేసి మనకి ఇచ్చారు. పాస్వర్డ్ వచ్చేసి PM3 P క్యాపిటల్ ఉంటుందండి. PM3 @2024. సో ఇక్కడ మనకి బిల్ వోచర్స్, కాంపోజిట్ స్కూల్ గ్రాంట్, PM3 అనే స్కూల్స్ ఉంటాయి. అవి కాకుండా మనకు కాంపోజిట్ గ్రాంట్ ఫర్ స్కూల్స్ అని ఉంటాయి. ఇందులోకి మనం ఈ థర్డ్ ఆప్షన్ని చూస్ చేసుకుంటాము. ఇందులో సెలెక్టెడ్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ కూడా చూసుకొని ప్రొసీడ్ కొట్టుకుంటే మనకి ఇక్కడ ఎస్టిమేషన్స్, నెక్స్ట్ అప్లోడెడ్ PC రెజల్యూషన్ సైన్డ్ కాపీ, అంటే ఈ గ్రాంట్కి సంబంధించినటువంటి ఏమైనా మనం తీర్మానం చేసుకున్నట్లయితే ఆ తీర్మానం కాపీ. నెక్స్ట్ ఒకవేళ బిల్స్ ఉంటే బిల్స్ని కూడా క్యాప్చరింగ్ చేస్తాము. ఈ బిల్స్ అనేది చేయలేము. ఎప్పుడైతే ఎస్టిమేషన్ మనం కంప్లీట్గా చేస్తామో అప్పుడు ఇవన్నీ కూడా ఎనేబుల్ అవుతుంది. సో నెక్స్ట్ బిల్ ఎస్టిమేషన్కి వెళ్తే మనకు ఎలక్టెడ్ గ్రాంట్ 25,000, 30 ప్లస్ ఉంది కాబట్టి 25 వచ్చింది. 30 బిలో ఉంటే 10 వస్తుంది. సో ఇయర్లీ మొత్తానికి ఇవి మనం ఎస్టిమేట్ చేయాలి. ఇక్కడ ఎస్టిమేషన్ జనరేషన్ అమౌంట్ అనేది 0 ఉంది. దీనికి మనం ఎలక్టెడ్ అయిన గ్రాంట్కి ఈక్వల్ చేయాలి కాబట్టి క్రియేట్ న్యూ ఎస్టిమేషన్ మీద క్లిక్ చేస్తాము. ఇక్కడ మనకు ఎలక్ట్రిసిటీ స్టేషన్ దానికి సంబంధించి ఒక 6 కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ 6 కాంపోనెంట్స్కి ఎంత పర్సెంటేజ్ వాడాలనే దాని మీద మనకు ఆల్రెడీ ఒక పర్సెంటేజ్ అనేది ఇచ్చి ఉన్నారు కనుక సో దాన్ని మనం ఒకసారి చూద్దాం. ఒకసారి చూసినట్లయితే ఇది 10,000 ఉన్న వాళ్ళకి ఈ విధంగా ఎలక్ట్రిసిటీ, స్టేషనరీ, మెయింటెనెన్స్, స్వచ్ఛత, ఈవెంట్స్, రీప్లేస్మెంట్కి సంబంధించి ఇలాగా 14, 20, 10, 20 ఇలాగ పర్సెంటేజ్ ఇచ్చారు. ఇదే పర్సెంటేజ్ని మనము 25,000 కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఏదైతే మనము 25,000 కూడా సేమ్ ఇంత అప్లై చేసుకుంటే ఇలాగా ఆ అమౌంట్ అనేది ఇక్కడ వస్తుంది. 25,000ని మనం ఈక్వల్ చేసుకుంటాము. ఇక్కడ ఏమైనా వచ్చేసి 10,000ని ఈక్వల్ చేసుకుంటాము. సో ఇప్పుడు దాన్ని ఆ 25,000ని మనం ఈ పర్సెంటేజ్ల కింద డివైడ్ చేసుకుంటే ఒక్కొక్క కాంపోనెంట్కి ఎలాగ వస్తుంది అనే దాన్ని ఎస్టిమేషన్ వేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 25,000ని నేను ఒకసారి ఎస్టిమేట్ చేశాను. ఎలక్ట్రిక్ ఛార్జెస్ అనేది 1 క్వాంటిటీ. సో దానికి అమౌంట్ అనేది 25,014 అంటే 3,500. నెక్స్ట్ ఇది అయిపోయిందండి. మనకు అది ఎంత అమౌంట్ అంత అమౌంట్ ఆ కాంపోనెంట్కి సరిపోతుంది. నెక్స్ట్ స్టేషనరీ వచ్చేసరికి చాక్ పీస్ సంబంధించినటువంటివి ఒక 5 బాక్సెస్ని పర్చేజ్ చేశాను. దానికి ఒక 300 అయింది. అలాగే డస్టర్స్ ఒక 3 పర్చేజ్ చేశాను. దానికి ఒక 200 వేసుకుంటున్నాను. ఎస్టిమేషన్స్ అనమాట. మీరు ఒకవేళ ఎక్కువ కనుక తీసుకున్నట్లయితే దానికి సంబంధించిన అమౌంట్ తీసుకోండి. దానికి అలాగా ఈ కాంపోనెంట్ స్టేషనరీకి సంబంధించి 20% అమౌంట్ అంటే 5,000 అమౌంట్ అనేది, అంటే 25,000కి 20% అంటే 5,000. ఈ 5,000 అమౌంట్ ఈ స్టేషనరీకి మనం దీంట్లోనే మనం అంతా కూడాను టాలీ చేసేయాలి. నెక్స్ట్ చార్ట్లు ఒక 10 తీసుకున్నాను. దానికి ఒక 500 అయింది. సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఏమైనా ఉంటే కనుక దానికి కూడా ఎంటర్ చేసుకుంటాను. ఒక 1,500. మీకు ఒకవేళ ఎగస్ట్ అయితే మీరు దానికి చేసుకోండి. ఇది నా స్కూల్కి సంబంధించింది కాబట్టి నాకు అంత అయిందని నేను పెట్టుకుంటున్నాను. సో అలాగే రిజిస్టర్స్ని ఒక 20 రిజిస్టర్స్ని పర్చేజ్ చేశాను. ఒక్కొక్కటి ఒక 120 రూపీస్, ఎంతో ఒక్కొక్కటి కొన్ని 100 రూపీస్ ఇలాగ చూసుకుంటూ నాకు 2,500 ఎంటర్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి. నెక్స్ట్ స్టేషన్కి సంబంధించి నేను 25,000, 5,000 మనం టాలీ చేయాలి కాబట్టి ఈ స్టేషనరీకి సంబంధించి 300 వచ్చేసి చాక్, డస్టర్ 200, ఇక్కడ 500 అయింది. చార్ట్లో ఒక 500, 1,000 అయింది. నెక్స్ట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్కి 15 అంటే 1,000 ప్లస్ ఇది 2,000, 3,000 అయింది. 3,500 అయిందండి. సో నెక్స్ట్ ఇది ఒక 25, సారీ ఇది 25 అయింది. ఇది 25 వేసుకున్నాను. 15 ఇక్కడే 25 ప్లస్ 15 4 అయింది. ఇది ఒక 500. సో ఇలాగా ఒకసారి మనం ఎస్టిమేషన్ వేసుకుంటామండి. ఓకేనండి. ఇది ఒక 1,000, 25, ఇది ఒక 25, టోటల్గా 5,000 అయిందండి. నెక్స్ట్ మెయింటెనెన్స్ సంబంధించి యాన్యువల్ మెయింటెనెన్స్ ఒక 5 వేసుకుంటామండి. అంటే ఒక యాన్యువల్ మెయింటెనెన్స్కి మనకు 10% ఇచ్చారు కాబట్టి దానికి ఒక 2,500 యూజ్ చేశాను. రిపేరింగ్ ఆఫ్ బిల్ అనేది దాంట్లోని 0 వేసుకుంటాం. మనకి ఎందుకంటే 2,500 మనం ఎగ్జిస్ట్ చేయాలి కాబట్టి మెయింటెనెన్స్కి వేసుకున్నామండి. నెక్స్ట్ ఒకవేళ రిపేరింగ్ చేసినట్లయితే దీనికి 0 పెట్టేసుకొని రిపేరింగ్ ఎంత ఖర్చు అయిందో 25 వరకు మనం వేసుకోవచ్చు. నెక్స్ట్ స్వచ్ఛత అనేది 20% కాబట్టి క్లీన్లెస్ ఆఫ్ టాయిలెట్స్కి సంబంధించి ఏమైనా రిపేర్ ఉంటే దానికి మీకు ఎన్ని టాయిలెట్స్ ఉంటే అన్నీ, నాకు 2 టాయిలెట్స్ ఉన్నాయి కాబట్టి రెండింటికి కలిపి 4,500 వేసుకున్నాను.
నెక్స్ట్ హైజీన్స్ అంటే మనకు పిల్లలకి హ్యాండ్ వాష్ ప్రోగ్రామ్స్ కానీ దానికి అయ్యేటువంటి సోప్స్ కానీ నెక్స్ట్ డెటాల్కి సంబంధించినటువంటి ఏమైనా డబ్బాలు కొన్నట్లయితే దాన్ని ఇక్కడ వేసుకుంటామండి. ఒక 500 వేసుకుంటున్నాను. సో టోటల్గా 5000 సేవ్ చేసేసాను. అలాగే ఈవెంట్ సెలబ్రేషన్స్కి మనకి 8% వాడాలి. సో నాకు 25,000కి 8% అయితే 2000 అండి. సో నేను ఇక్కడ 2000 అంటే ఇండిపెండెన్స్ డేకి ఒక 1000 రూపీస్, అలాగే రిపబ్లిక్ డేకి ఒక 1000 రూపీస్ ఎంటర్ చేసుకున్నాను. అలాగే మ్యాథ్స్ డే మేము సెలబ్రేట్ చేయలేదు. సో 0. యాన్యువల్ డే కూడా 0. నెక్స్ట్ సైన్స్ డే కూడా 0. సో మెగా పీటీఎం సంబంధించి ఒకటి పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెగా పీటీఎం కండక్ట్ చేసాం కాబట్టి ఒక 2000 వేసుకుంటాము. అంటే ఎస్టిమేషన్ అనమాట. సో ఇక్కడ మనకు 5000 దాటి అంటే ఎక్కువ అవుతుందండి. కాకపోతే మనం ఇక్కడ అదర్స్ కింద మనం వాడుకోవచ్చు. లేదంటే మెగా పీటీఎమ్స్ కింద ఈ అమౌంట్ అనేది ఇక్కడ టోటల్ అమౌంట్తో టాలీ అయ్యేటట్టు చూసుకుంటామండి. మెగా పీటీఎం కండక్ట్ చేసాము కాబట్టి దీనికి ఒక 2000, అదర్ అనేది 0 పెట్టేసుకుంటామండి. ఎందుకంటే మనకి అవసరం లేదు కాబట్టి. రీప్లేస్మెంట్ ఆఫ్ నాన్ ఫంక్షనల్ స్కూల్ ఎక్విప్మెంట్కి మనకి 20% వాడాలి. సో 20% అయితే 2000 అవుతుంది. సో నేను ఏంటంటే కన్జ్యూమబుల్ ఏమైనా ఉంటే, అంటే తరిగిపోయేటటువంటి ఏమైనా ఉంటే కనుక దానికి ఏది చేసుకుంటాము. లైక్ ఫుడ్ కానీ, అంటే ఫైరింగ్ మెటీరియల్ కానీ, అంటే మనకు ఉపయోగిస్తే తరిగిపోయేటటువంటి ఏమైనా మెటీరియల్స్ ఉంటే అవి అందులో వేసుకుంటామండి. నెక్స్ట్ ప్లే మెటీరియల్స్ ఏమైనా ఉంటే కనుక, సో దానికి ఒక ఏదో ఒకటి ప్లే మెటీరియల్స్ ఒక 1000 రూపీస్ పెట్టానండి. మీరు ఒకవేళ ఎక్కువ కనుక పెట్టినట్లయితే అందులోకి ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ గేమ్స్ కూడాను ఒక 1000 పెట్టాను. సో ఎందుకంటే టోటల్గా 5000 వరకు నేను ఇందులోకి ఖర్చు పెట్టాలి కాబట్టి. నెక్స్ట్ స్పోర్ట్స్ సంబంధించి ఒక 1000, అలాగే ల్యాబొరేటరీస్ 0 మనకు ఉండదు కాబట్టి ప్రైమరీ. ఒకవేళ ఉంటే కనుక ఇంటర్నెట్ 0 ఉంటే కనుక వేసుకుంటామండి. నెక్స్ట్ ఆర్ఓ ప్లాంట్ ఉంటే కనుక దాన్ని కూడా ఆ అమౌంట్ అయినా అక్కడ అడ్జస్ట్ చేసుకుంటాం ఎంత అనేది. నెక్స్ట్ టీచింగ్ ఎయిడ్స్, అంటే ఏవైనా కనుక ఐసీటీకి సంబంధించినటువంటి ఏవైనా టీచింగ్ ఎయిడ్స్ అంటే లైక్ సిడీస్ తయారు చేయడం కానీ, పవర్ పాయింట్ కానీ ఏమైనా లాంటివి తయారు చేసుకున్నట్లయితే దానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 1000 రూపాయలు పెట్టుకుంటాను. చూడండి నాకు ఇప్పుడు 24,000 అయింది. ఇంకొక 1000 అనేది నేను గేమ్స్ సంబంధించి నేను అంటే ఇంకొక 1000 అనేది నేను ఇంకా పెట్టాలి. సో నేను ఇంకా గేమ్స్కి సంబంధించి నేను దాన్ని 2000 కింద ఎంటర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు టోటల్గా 25,000 అయింది. సో ఈ విధంగా ఈ 25,000ని మనకి పైనుంచి కింద వరకు టాలీ చేసుకుంటామండి. టాలీ చేసుకున్న వెంటనే దాన్ని మనం ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ బిల్లుకి సంబంధించినటువంటి ఏమైనా కనుక మనకు ఉంటే కనుక, సో ఇప్పుడు 10,000 అమౌంట్ వచ్చిన గ్రాంట్ స్కూల్స్ వాళ్ళు ఎలా ఎంటర్ చేయాలనేది ఈ పర్సంటేజ్ని బట్టి ఒక రఫ్గా మీకు చూపిస్తాను. మీరు మీ దానికి ఎస్టిమేషన్ ఎంత అవుతుందో అంత అమౌంట్ వేసుకొని మీరు సబ్మిట్ చేయవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్కూల్కి 10,000 వచ్చింది. అదే ఎలొటెడ్ గ్రాంట్ అనేది 10,000. సో నౌ గో టు ఎస్టిమేషన్. సో ఎలక్ట్రిసిటీ అనేది ఇందాక చెప్పినట్లుగా 1 క్వాంటిటీ, దానికి మనకి 14% అయితే 1400 చూపించుకుంటే సరిపోతుంది. అలాగే చాక్ పీసులకు అనేది ఒక 5 కాబట్టి ఒక 3 తీసుకొని దానికి మనం 20% వేసుకోవాలి. స్టేషనరీ మనకి 20% అంటే దాదాపుగా 2000. సో 2000 అమౌంట్ని దీంట్లో మనం సరిపెట్టాలి. సో చాక్ పీసులు ఒక 100 రూపాయలు, ఒక 2 బాక్సెస్. మీరు ఒకవేళ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ బాక్సెస్ని ఎంటర్ చేసుకొని మెయింటైన్ చేసుకోవడమే. డస్టర్స్ ఒక 100 రూపాయలు. నెక్స్ట్ చార్ట్స్ ఒక 5 అనుకుంటా, 5 కానీ 10 కానీ మీకు ఎంత అయితే అంత, అదొక 100 రూపాయలు వేసుకోండి. అలాగే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ కూడాను ఒక 200 వేసుకుందాం. ఒక 2 కాంపోనెంట్స్ 200 వేసుకుంటాం. అలాగే రిజిస్టర్స్కి ఒక 15 రిజిస్టర్స్ 20 ఒక 1500 వేసుకుంటే ఇక్కడ మనకి 2000 సరిపోతుంది. 1500, 15, 16, 17, 18, 19, 20. సో 2000 అనేది స్టేషనరీకి సరిపోతుంది. నెక్స్ట్ మెయింటెనెన్స్కి వచ్చేసరికి మనకి 10% అంటే 1000 రూపీస్ వాడతాం కాబట్టి యాన్యువల్ దానికి మనం స్కూల్ రిపేరింగ్ కానీ బిల్డింగ్ స్కూల్కి సంబంధించి ఏదో ఒక దానికి ఒక 1000 వేసుకుంటాము. దానికి 1000 వేసుకుంటే దీనికి 0 అమౌంట్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే స్వచ్ఛత 20% అంటే మనకి 2000 కాబట్టి, సో దానికి క్లీన్ లెవెల్స్ ఆఫ్ టాయిలెట్స్కి వచ్చేసరికి ఒక 1250 వేసుకున్నాను. అలాగే హైజీన్స్కి సంబంధించి ఒక 750 వేసుకున్నాను. సో టోటల్గా అది 2000 సరిపోయింది. ఈ నెక్స్ట్ ఈవెంట్కి సంబంధించి ఈవెంట్ సెలబ్రేషన్స్కి 8% కాబట్టి మనకి 800 వస్తుంది. సో ఇండిపెండెన్స్ డేకి ఒక 400, రిపబ్లిక్ డేకి ఒక 400 సరిపోతుంది. సో ఇక్కడ మ్యాథ్స్ 0, అలాగే యాన్యువల్ డే కూడా 0 వేసుకుంటాము. నెక్స్ట్ సైన్స్ డే కూడా 0 వేసుకుంటాము. నెక్స్ట్ మెగా పీటీ మనం కండక్ట్ చేసాం కాబట్టి అట్లీస్ట్ మనం ఒక 1000 రూపీస్ అయినా దీంట్లోకి మనం యాడ్ చేసుకుంటాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ టాలీ చేసుకోవాలండి. మనకు ఇంకా 8,200 చిల్లర ఉంది కాబట్టి ఇప్పుడు
దానికి అలా ఉంచుకొని అదర్స్ని 0 పెట్టేసుకుంటాము. అలాగే కన్జ్యూమబుల్ గూడ్స్ ఏదైతే ఉందో లైక్ వుడ్ కానీ అంటే తరిగిపోయే వనరు ఏమైనా కొన్నట్లయితే దానికి వేసుకుంటామండి. సో మనం ఏం కొనలేదని పోతే 0 వేసేసుకుంటాము. కొంటే కనుక ఫ్యూయల్ కానీ కొంటే కనుక సంథింగ్ స్కూల్కి సంబంధించిన పెద్ద పెద్ద తుపాలు కటింగ్కి గ్రాస్ కట్టర్ యూజ్ చేసినప్పుడు మనం డీజిల్ లాంటివి వాడతాము. సో అలాంటి వాటికి ఎంత ఖర్చు అయింది అనే దాని మీద 8 లీటర్లు అనేది ఇక్కడ వేసుకుంటాము. అలాగే ప్లే మెటీరియల్స్ కింద ఒక 900 వేసుకుంటున్నాను. అలాగే గేమ్స్ కూడాను ఒక 900 వేసుకుంటున్నాను. సో స్పోర్ట్స్ సో 9, 9, 18 అయింది. సో మనకు ఇంకొక 2000 అనేది స్పోర్ట్స్ సంబంధించి ఒక 1000, ఒక 100 రూపాయలు. అలాగే సో ఎక్కువ అవుతుంది అనుకుంటా. 800 ఎక్స్ట్రా అయింది. ఎక్కడ చూద్దామండి. సారీ, ఇక్కడ 0 కొట్టాల్సింది. సో ఇప్పుడు మనకు టోటల్గా స్పోర్ట్స్ కూడా సరిపోయింది కాబట్టి 0 వేసుకుంటాము. లాబొరేటరీస్ కూడా 0 పెట్టేసుకుంటాము. ఇంటర్నెట్ ఆల్రెడీ 0 పెట్టేసుకుంటాము. వాటర్ ప్యూరిఫైర్ ఉంటే దానికి ఇది ఒకవేళ కనుక మనం గేమ్స్కి సంబంధించిన మెటీరియల్స్ కొనకపోతే ఇంటర్నెట్ కింద కూడా మనం వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అలాగే టీచింగ్ ఎయిడ్స్ కూడాను ఏమైనా వాడుంటే కనుక దాన్ని వేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మనకు 10,000 సరిపోయింది కాబట్టి నేను ఇక్కడికి 0 వేసుకుంటున్నాను. సో టోటల్గా ఇలాగ అమౌంట్ అనేది మనం టాలీ చేసుకుంటాము. సో ఇక్కడ టోటల్ అమౌంట్ వచ్చేసి 10,000 మనం ఎస్టిమేషన్ అవుతుంది. తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తాము. ప్రొసీడ్లో ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఒకటి, స్టేషనరీ, మెయింటెనెన్స్, స్వచ్ఛత, ఈవెంట్స్, రీప్లేస్మెంట్ 1, 2, 3, 4, 5, 6. సో 6 ఈవెంట్స్కి సంబంధించిన 6 ఫొటోస్ని మనం రిక్వైర్మెంట్ కింద పెట్టేసుకొని సబ్మిట్ కొట్టేసుకుంటామండి. సో ఈ విధంగా మనం అనేది ఈ 10,000కి ఎస్టిమేషన్ ఇస్తాము. ఇంతకుముందు 25,000కి ఎస్టిమేషన్ వేసాను. ఇప్పుడు 10,000కి ఎస్టిమేషను. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఫొటోస్ మీద క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. డైరెక్ట్గానే ఫొటోస్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని క్లిక్ చేసుకుంటూ మనం ఫోటో తీసుకున్నట్లయితే ఆ ఫొటోస్ని ఇక్కడ అప్లోడ్ అయిపోతుంది. తర్వాత సబ్మిట్ కొడతామండి. పెట్టేస్తాం ఫొటోస్. ఈవెంట్ సెలబ్రేషన్స్కి రీప్లేస్మెంట్ ఆఫ్ నాన్ ఫంక్షనల్ స్కూల్ ఇవన్నీ కూడాను ఫస్ట్ ఎలక్ట్రిసిటీ కొట్టగానే క్యాప్చర్ అవుతుంది. సో ఇలా క్యాప్చర్ అయిన తర్వాత లైవ్ ఫొటోస్ని మనం షూట్ చేయాలి. ఇది మనం ముందుగా తీసుకున్న ఫొటోస్ అయితే ఇక్కడ రావట్లేదు. మీటర్ బోర్డు కావాలి కాబట్టి నాకు మీటర్ బోర్డు కొంచెం అమౌంట్ అవుతుంది కాబట్టి మీటర్ బోర్డుని నేను ఫోటో తీసుకున్నాను. నెక్స్ట్ స్టేషనరీ. సో ఈ విధంగా మనం రిక్వైర్మెంట్ ఫొటోస్ కూడా అప్లోడ్ చేసుకుంటాము. అప్లోడ్ చేయగానే కిందన సబ్మిట్ బటన్ ఉంటుందండి. సబ్మిట్ కొట్టేసుకుంటాము. సబ్మిటింగ్ ద డేటా, ప్లీజ్ వెయిట్. ఇప్పుడు డేటా సబ్మిట్ అయిపోయింది కాబట్టి డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే పెట్టేస్తాం. సో ఎప్పుడైతే ఓకే కొట్టేసుకున్నామో తర్వాత మళ్ళీ ఒకసారి ఎస్టిమేషన్కి వెళ్తామండి. ఎస్టిమేషన్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎస్టిమేషన్ ఐడి జనరేట్ అవుతుంది. అమౌంట్ కూడా 25,000. స్టేటస్ వచ్చేసి పెండింగ్ ఫర్ సైన్డ్ కాపీ అని వస్తుంది. సో ఇది మనం ఇక్కడ స్టేటస్ అనేది సైన్డ్ కాపీ అని కూడా మనకి అప్లోడ్ చేయమంటుంది. అప్పుడు మనం అది కూడా అప్లోడ్ చేసినట్లయితే సక్సెస్ అయిపోద్ది. సో ఇప్పుడు అది దేనికంటే ఇక్కడ అప్లోడ్ పీసీ సైన్డ్ కాపీ అని ఉంది కదండి. ఇక్కడ రిజల్యూషన్కి వెళ్ళి ఇక్కడ ఎస్టిమేషన్ ఐడి మనకు జనరేట్ అయింది కదండి. సో దానికి అమౌంట్ 25,000. సో నెక్స్ట్ సైన్డ్ కాపీ స్టేటస్ అని చెప్పేసి నాట్ అప్లోడెడ్. ఇప్పుడు సైన్డ్ కాపీ స్టేటస్ కూడా మనం ఏదైతే తీర్మానం చేసుకుంటామో ఆ తీర్మానం కాపీ కూడా ఇక్కడ నాట్ అప్లోడ్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మనకు సైన్డ్ కాపీ అనేది బ్రౌజ్ ఉంటుంది. మనం ఫోటో తీసుకొని పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా సైన్డ్ కాపీ కూడా అప్లోడ్ చేసి సక్సెస్ఫుల్ అయితేనే మనం ఈఎంసీ కూడా సక్సెస్ అయినట్టు, మనం గ్రాంట్స్కి సంబంధించినటువంటి వాటికి కూడా సక్సెస్ అయినట్టు చూపిస్తుంది. సో ఇప్పుడు సైన్డ్ కాపీని ఎలాగ అప్లోడ్ చేయాలనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టిమేషన్ క్లిక్ చేయగానే ఇక్కడ పెండింగ్ ఫర్ సైన్డ్ కాపీ అని వచ్చింది. ఒకసారి దాని మీద క్లిక్ చేసినా కూడా ఓపెన్ అవుతుంది. మీరు ఒకసారి క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏవైతే ఎంటర్ చేసామో అవి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది. ఏదైతే ఉందో అది డౌన్లోడ్ అవుతుంది. కాంపోజిట్ ఫౌండ్ డీటెయిల్స్ పీడిఎఫ్ డౌన్లోడెడ్ కంప్లీటెడ్ అని వచ్చింది. సో నెక్స్ట్ మనకి ఏదైతే ఉందో సైన్డ్ కాపీని మనం అప్లోడ్ చేయాలి. అప్లోడెడ్ పీసీ రిజల్యూషన్ సైన్డ్ కాపీ అని ఉంది సెకండ్ ఆప్షన్. దీని మీద క్లిక్ చేయగానే మనకు ఇక్కడ ఎస్టిమేషన్ ఐడి ఉంది, అమౌంట్ 25,000.
సైనడ్ కాపీ స్టేటస్ నాట్ అప్లోడెడ్. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయగానే నాట్ అప్లోడెడ్ దాని మీద క్లిక్ చేయగానే మనకి బ్రౌజ్ అడుగుతుంది కాపీని. సో మనం బ్రౌజ్ మీద క్లిక్ చేయగానే మనకి ఏదైతే ఉంది పీసీ సైనడ్ కాపీ, మనం ఏదైతే ఎస్ఎంసీ తీర్మానం సంబంధించింది ఏదైతే ఉందో ఆ తీర్మానం కాపీని మనం ముందుగానే పీడిఎఫ్లో తీసుకొని ఉంచుకొని దాన్ని బ్రౌజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ కిందన అప్లోడ్ అని ఉంటుంది, ఈ అప్లోడ్ మీద క్లిక్ చేస్తాం. సో ఇక్కడ మనం పెట్టిన కాపీ అనేది అప్లోడ్ అవుతుంది. చూడండి, ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఎప్పుడైతే సక్సెస్ఫుల్ అయిందో ఇప్పుడు మనకి ఎస్టిమేషన్ దగ్గర పెండింగ్ విత్ ఎంఈఓ దగ్గర అని కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఇందాకేనేమో పెండింగ్ విత్ సైనడ్ కాపీ అని ఉంది, ఇప్పుడు పెండింగ్ విత్ ఎంఈఓ అని ఉంటుంది. సో ఇది ఎంఈఓ గారు చూసి దాన్ని అప్రూవ్ చేస్తారనమాట. సో ఈ విధంగా మనం పిఎంశ్రీకి సంబంధించినటువంటి యాప్లో స్కూల్కి సంబంధించినటువంటి ఏమైతే కాంపోజిట్ గ్రాంట్స్ ఉన్నాయో అవి అప్లోడ్ చేసుకుంటామండి. సో ఇలాగా అన్ని పాఠశాలలు చేసుకుంటే మనం తీసుకున్న గ్రాంట్స్కి వీటికి టాలీ చూసుకునేటట్టు చేస్తామండి. ఈ విధంగా మనం పిఎంశ్రీకి సంబంధించినటువంటి గ్రాంట్స్ చేయాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.